హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఏ హోమ్ మేకర్. ఈరోజు అయితే మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లేదా 3 యాలకులు, 4 లేదా 5 లవంగ మొగ్గలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు తీసుకొని అవి త్వరగా వేపించుకోవాలి. తర్వాత మరొక కడాయి తీసుకొని అందులో ముందుగా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేపించుకోవాలి. తర్వాత మరొక కడాయి తీసుకొని 50 ml వరకు ఆయిల్ తీసుకొని ఈ వేపించుకున్న చికెన్ పీసెస్ అనేవి ఆయిల్లో వేసి వేపించుకోవాలి. అలా వేయడం వల్ల, ముందుగా చికెన్ని వేపించుకోవడం వల్ల ముక్క అనేది చాలా గట్టి పడకుండా మనకి సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ఆయిల్లో మరీ ఎక్కువసేపు వేపించుకోకుండా ఒక 15 to 20 minutes వేపించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. అప్పుడు ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మరి ఎక్కువసేపు మాడి చేయకూడదు, జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. వేగిన తర్వాత అదే ఆయిల్లో మనం ఏవైతే చికెన్ పీసెస్ని మనం వేపించామో ఆ చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసేయాలి. ఆ తర్వాత అందులో 2-3 వెల్లుల్లిని చిన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆ మసాలా పౌడర్, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. చల్లబడిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్ చికెన్ పికిల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.